బ్రెస్ట్ మిల్క్ అనేది మనము స్టోర్ చేసుకొని కూడా పిల్లలకి ఇవ్వచ్చు. తల్లిపాలు మనము స్టోర్ చేసే ముందు క్లీన్గా ఉండే బౌల్స్ అనేవి అయితే తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఒకసారి బ్రెస్ట్ మిల్క్ని మనము అంటే తల్లిపాలని తీసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న రూమ్లో మనము ఒక 4 నుంచి 5 గంటల వరకు స్టీల్ కంటైనర్లో కానీ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఒక 4 నుంచి 5 గంటల వరకు రూమ్ టెంపరేచర్లో అయితే మనము పెట్టుకొని మళ్ళీ పిల్లలకు వాడవచ్చు. అదే మనం ఫ్రిడ్జ్లో వాడినట్టయితే మనం సేమ్ క్లీన్ చేసుకున్న బీపీఏ ఫ్రీ కంటైనర్స్ కానీ లేదంటే స్టీల్ కంటైనర్స్లో కానీ తీసుకుని దాన్ని మనము ఫ్రిడ్జ్లో కింద ఫ్రీజర్లో కాకుండా మనం కింది కంపార్ట్మెంట్లో 1 డే వరకు అంటే 24 అవర్స్ వరకు కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. అదే మనకు ఇంకా తర్వాతకి యూజ్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది, చాలా గ్యాప్ వచ్చే అవకాశం ఉందనుకున్నప్పుడు మనము తల్లిపాలని అంటే బ్రెస్ట్ మిల్క్ని డీప్ ఫ్రీజర్లో కూడా పెట్టవచ్చు. డీప్ ఫ్రీజర్లో పెట్టినట్టయితే అది మనము అప్ టు 1 ఇయర్ 1 సంవత్సరం వరకు కూడా మనము స్టోర్ చేసుకొని వాడే ముందు దాన్ని థాయింగ్ అంటే మళ్ళీ ఏదైతే సాలిడ్గా అయిన బ్రెస్ట్ మిల్క్ ఉందో దాన్ని మళ్ళీ లిక్విడ్గా చేసుకొని రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి వాడుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తల్లిపాలు తీసుకునే ముందు తల్లి బ్రెస్ట్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కంటామినేషన్ అంటే అందులో ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉన్నట్టయితే అది ఇంకా పెరిగి బేబీకి ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తల్లిపాలు ఇచ్చే అప్పుడు తల్లి బ్రెస్ట్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ మనం పాలు తీసుకునే కంటైనర్ ఏదైతే ఉందో అది కూడా బాయిల్ చేసి కూల్ చేసుకోవాలి. అంటే మనకు వేడి నీళ్ళల్లో ఉడికించే నీళ్ళల్లో మనం దాన్ని స్టెరైల్ చేసుకొని అది నార్మల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టీల్ బౌల్ కానివ్వండి లేదంటే బీపీఏ ఫ్రీ ఉన్న ప్లాస్టిక్ బౌల్ కానివ్వండి అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే అందులో తల్లిపాలు తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు.